అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్‌కి అందరిని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే. ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఏడ్చారో, అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరిని హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ అనుగ్రహిస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రియ సంగమా, ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ అనుభవంతో మాట చెప్పాలని ఆశపడుతున్నాను. కీడు వెనకాల దేవుడు మేలు దాచించేవాడు. ప్రస్తుతానికి మన జీవితంలో జరుగుతున్న ప్రతి అపాయాన్ని చూసి, బలహీనమైన పరిస్థితులు చూసి, ఓటములు చూసి, ఆర్థిక ఇబ్బందులు, అలాగే మానసిక ఒత్తిళ్ళు, వీటి మధ్యన ప్రయాణిస్తున్నప్పుడు మనకేమనిపిస్తుందంటే, ఈ శోధన మధ్యన నా జీవితం ముగించబడుతుందేమో, ఇంకా ప్రభు నన్ను వదిలేశాడు, ఈ కీడు నాకెందుకు వచ్చింది, అసలు నేనెంత భక్తి చేస్తున్నాను, నేనెంత పవిత్రంగా బ్రతుకుతున్నాను, నిరంతరం ప్రభు తప్ప మరో ప్రపంచం నాకు లేదే, అయినా నాకెందుకు ఇన్ని సమస్యలు అని చాలామంది కలవరపడుతూ ఉంటారు. కానీ ధైర్యంగా ఉండండి. ఎందుకో తెలుసా? ఒక భక్తిపరుణ్ణి దీవించే ముందు కొన్ని శోధనల మధ్యన దేవుడు మనల్ని ఖచ్చితంగా నడిపిస్తాడు. ఈ అనుభవాలు మనకు అవసరం. కొన్ని సందర్భాల్లో దేవుడు మనల్ని కొడతారు కూడా. అది కూడా మన మంచి కోసమే. శిక్ష అదొక పరీక్ష అని భావించండి. అంతే తప్ప ఈ శిక్షలో మన బ్రతుకంతా నాశనం అయిపోద్దని, మన జీవితం అంతా కనుమరుగైపోద్దని, మనం ఇంక ఈ ఓటముల మధ్యనే నలిగిపోతామని ఎన్నడూ అనుకోకండి. ఎందుకంటే మన భక్తిని మెరుగుపరచడానికే, మన ప్రార్థనా జీవితాన్ని మెరుగుపరచడానికే ఈ శోధనల మధ్యన ప్రభు మనల్ని నడిపించడం గల కారణము, కొన్నిసార్లు అపాయకరమైన పరిస్థితుల మధ్యన దేవుడు మనల్ని నడిపించడం గల కారణం ఏంటి తెలుసా? మనం ప్రభువుకు మరింత దగ్గర అవ్వడానికి అదొక గొప్ప అవకాశంగా మనం వినియోగించుకోవాలి. ప్రియ సంగమా, ఎప్పుడు నేను శోధనల మధ్యన ప్రయాణిస్తున్నా, ప్రభులోకి వచ్చిన తర్వాత, ఒక సేవకుడిగా మార్చబడిన తర్వాత, ఏ శోధనలు వచ్చినా, ఎలాంటి అపాయకరమైన పరిస్థితులు వచ్చినా, గుండెల మీద చేతులు వేసుకొని ప్రభు చూసే మాట అంటాను, ప్రభా, ఈ కీడు వెనకాల నా కోసం బలమైన మేలు దాచించమన్న సంగతి నాకు తెలుసయ్యా. ఈ అపాయం వెనకాల గొప్ప ఉపాయాన్ని దాచించమని నాకు తెలుసయ్యా. నేను మరింత ఆశీర్వదించబడ్డానికే ఈ కీడు మధ్య నన్ను ప్రవేశపెట్టినందుకు నీకు వందనాలయ్యా. రాబో దినాల్లో మరింత బలమైన సేవకుడిగా మార్చడానికే ఈ శోధన నాకు ఇచ్చినందుకు వందనాలయ్యా అని ఎప్పుడన్నా కొన్ని క్లిష్టమైన పరిస్థితుల మధ్యన ప్రయాణిస్తున్నప్పుడు ఇలాంటి ప్రార్థన నేను చేస్తాను. ఎందుకో తెలుసా? ఈ అపాయకరమైన పరిస్థితులే, ఈ శోధనలే నన్ను సేవలో మరింత బలముగా మార్చగలిగాయి. మనుషుల మనసులేంటో ఈ శోధన మధ్యనే అర్థమైంది. మనుషులు ఎంతవరకు మనతో ఉంటారో ఈ శోధనల మధ్యన, కీడు మధ్యనే అర్థమైంది. ఇవన్నీ మన అనుభవాల కోసమే. అధైర్యపడకండి. దేవుడు నిన్ను నన్ను అసలు విడిచిపెట్టేవాడు కాదు. మనుషులైనా వదిలేస్తారేమో కానీ, బై ఛాన్స్ కొన్ని సందర్భాల్లో మనుషులు కావాలని మనం తృణీకరించవచ్చేమో కానీ, కలలో కూడా నా ప్రభు నిన్ను నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. దైవజనమా, ధైర్యంగా ఉండండి. దేవుని వాక్యంలో ఒక భక్తుడు అద్భుతమైన సందర్భాన్ని వివరిస్తూ అంటున్నాడు కదా. ఆదికాండము 50వ అధ్యాయము 20వ మాట చదవగలిగితే, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించరు గాని నేటి దినమున జరుగునట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను. ఇక్కడ యేసేపు తన అన్నలతో మాట్లాడుతున్న మాట, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించారు అంటే వారి ఉద్దేశాలని ఎట్లనో తెలుసా? సొంత తమ్ముడి మీద, యేసేపు మీద ఎన్నో కుట్రలు పన్ని యేసేపుని గాయపరచాలని, యేసేపుకి కీడు చేయాలని వారు చాలా ఆలోచనలు కలిగి చిన్నప్పుడే యేసేపుని అన్యాయంగా పరాయి దేశానికి అమ్మేశారు. ప్రియ సంఘం, ఒకసారి ఆలోచించండి. సొంత రక్త సంబంధ ద్రోహం చేస్తే మనం తట్టుకోగలమంటామా? సొంత వారు మనకు అబద్ధం చెప్తే మనం తట్టుకోగలమంటామా? కొంతమంది మన సొంత వారి మనల్ని తిడితేనే మనం తట్టుకోలేము. నలుగురి మధ్యన అవమానిస్తేనే మనం తట్టుకోలేము. అలాంటిది సొంత తమ్ముడిని పరాయి దేశానికి అమ్మేశారు. కేవలం ఒకటే, యేసేపు దర్శనాలు చెప్తున్నాడని పగబట్టేశారు. ఈరోజు నిజమే, మనం ఎంతమందికి మంచి చేసినా కొంతమందికి నచ్చకపోతే ఆ మంచి కనిపించదు. కావాలని మన మీద వేలెత్తి చూపుతూ ఉంటారు, హాని చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు మనకే అర్థం కాదు ఎందుకు మనల్ని తిట్టారు. కొన్నిసార్లు మనకే అర్థం కాదు మన మీద ఎందుకు బాగుపెట్టారు. ఈరోజు ఇలాంటి బాధల మధ్యన ప్రయాణిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అన్నా, నా సొంత కుటుంబం ఈరోజు నాకు వ్యతిరేకంగా మార్చబడింది. నా మీద కేసు వేశారు. నేను పడిపోవాలని కోరుకుంటున్నారు, నేను ఓడిపోవాలని కోరుకుంటున్నారు, నన్ను నా కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగాలని కోరుకుంటున్నారు. వాళ్ళెవరో కాదన్నా, నా సొంత అన్నలు, నా సొంత రక్త సంబంధులు. ఇలాంటి సమస్యల మధ్య మీరు చాలామంది ప్రయాణం చేస్తూ ఉన్నారు. కొంతమంది మాకు ప్రేయర్ రిక్వెస్ట్ పెడతా ఉంటారు, అన్నా మా అన్న నా మీద కోర్టులో కేసేసాడన్నా, ఆస్తి కోసం, ఆస్తి కావాలంట, పోన్లే నీకు కావాల్సినవి తీసుకో అంటున్నా అది వద్దంట, నాది కూడా వారికి కావాలంట. ఎన్నో నిందలన్నా, ఎన్నో అవమానాలు. ఈరోజు ఎవరు నమ్మాలో అర్థం కావట్లేదన్నా. ఈ కీడు నాకెందుకు వచ్చింది, నేను ఎవరికి ఏ ద్రోహము చేయలేదే అని చాలా కలవరపడుతూ ప్రార్థన చేస్తున్నారు. నేను అంటాను కదా, ఏదైనా మన మంచి కోసమే. ఎందుకో తెలుసా? కీడు వెనకాల దేవుడు మేలు దాచించాడు. కొన్ని సందర్భాలు మన జీవితాలు ఖచ్చితంగా ఎదురవుతూ ఉంటాయి. దైవజనుడిగా నా వయస్సుకు మించిన అవమానాలు నేను పడ్డాను.
నా వయస్సుకు మించిన నిందల్ని మోస్తూ వచ్చాను. ఇప్పుడు కూడా చాలా శోధనల మధ్య మేము ప్రయాణిస్తున్నా, నా ఆలోచన, నా ఉద్దేశం అంతా దేవుడు ఎట్లా మార్చాడో తెలుసా? ఈ కష్టమంతా కూడా నన్ను ఆశీర్వాదకరంగా మార్చడానికే. ఎందుకంటే ఈ కీడే మనల్ని బలపరుస్తది. ఈ కీడే మనల్ని ఇంకా ప్రార్థనా పరులుగా మారుస్తది. ఇప్పుడు మనం ప్రయాణిస్తున్న ఈ అపాయకరమైన పరిస్థితే, ఈ నిందలు, అవమానాలే మనల్ని దేవునికి మరింత దగ్గర చేస్తాయి. ప్రియ సంగమా, కాకపోతే కొంతమంది చేసే అతిపెద్ద తప్పేంటి తెలుసా? ఇలాంటి పరిస్థితుల మధ్య దేవునికి మరింత దూరం అయిపోతారు. యేసేపు ఎన్నడూ దూరం అవ్వలేదు. సమస్య రాగానే, శోధన రాగానే, అన్నలు అమ్మేసినా గానీ అతడు ఏ ప్రాంతానికి వెళ్ళినా తన హృదయం మాత్రం ప్రభు దగ్గరే పెట్టాడు. కీడు వెనకాల దేవుడు మేలు దాచుంచేవాడు కదా. దేవుడు యేసేపుకి ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాడు అన్న ఆలోచన యేసేపుకు ఉంది. అందుకే ధైర్యంగా ఉండిపోయాడు. ఎన్ని నిందలు పడినా, చెరసాలకు వెళ్ళినా పవిత్రంగా జీవించాడు. ఎంత సెల్ఫ్ కంట్రోల్ ఉందో తెలుసా? తన హృదయాన్ని ఎంత బాగా ఆధీనంలో పెట్టుకున్నాడు చూడండి. ఈరోజు నేను అంటాను, మీ మీద నిందలు పడ్డానికి, మీ మీద అవమానాలు పడ్డానికి కారణం ఏంటి తెలుసా? కొంతమంది మీ హృదయాన్ని కలవరపరచాలని ప్రయత్నం చేస్తున్నారు, మిమ్మల్ని ఓడించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు మీ కుటుంబానంతా గలిబిలి చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. కొంతమంది మీద నిందలు వేస్తే చాలు, వారు చాలా బలహీనపడిపోతారు. వారికి చెడ్డ పేరు ఎలాగైనా మనం తీసుకురావాలని మన వెనకాల గోతులు తవ్వేవారు చాలా మంది ఉంటారు. అయినా ఏమీ కలవరపడకండి, కీడు వెనకాల దేవుడు మేలే దాచుంచాడు. ఎందుకంటే అప్పటిదాకా నాకు కొంతమంది బ్రెయిన్ వాష్ చేశారు. యేసు ప్రభు దేవుడు కదయ్యా, నువ్వు బయటకు వచ్చాయని నాకు చాలా మాటలు చెప్పి ప్రభులోంచి నన్ను బయటికి తీసుకొచ్చేశారు. సంఘానికి వ్యతిరేకంగా మార్చబడ్డాను. మా చర్చ్ బలిపీఠ మీద సిగరెట్ పెట్టెలు దాచేవాడిని, మా చర్చ్ పైన బీర్ సీసాలు దాచేవాడిని. వెచ్చవిడతనానికి అలవాటు పడిపోయాను. యేసు ప్రభు దేవుడు కాదని ఇదే చేత్తో 200 గిడియన్ బైబిల్స్ని తగలబెట్టాను. కాండ్రించి బైబిల్ మధ్య నుమ్మేసి ఆకాశం వైపు తిరిగి నువ్వు దేవుడు అయితే వచ్చేవన్నా చేయొచ్చు కదని ప్రభువుని దూషించిన ఒక పాస్టర్ గారి అబ్బాయిని. ఇలాంటి పరిస్థితుల మధ్యన ప్రయాణిస్తున్నప్పుడు మా తల్లి దేవుని వాగ్దానాన్ని ఎత్తిపట్టుకుని ప్రార్థన చేసింది. ప్రభా, వాడు బ్రతుకుంటే నీ కోసం బ్రతుకుండాలి. ఒకవేళ వాడికి నువ్వు అక్కర్లేకపోతే, వాడిని పరిచయకు ఉపయోగపడకపోతే నువ్వు వాడిని తీసేసుకో ప్రభా, నీ నామానికి వాడు అవమానం తీసుకురాకూడదని మా తల్లి నేను చనిపోవాలని 2 సంవత్సరాల ఉపవాసం ప్రార్థన చేసింది. మా తల్లి ప్రార్థన దేవుడు విన్నాడు. నాకంటే ఎక్కువ మా తల్లి ప్రభువుని ప్రేమించింది. దేవుని కృపేంటి చెప్పన, ఆయన చాలా బలంగా నన్ను కొట్టాడు. క్యాన్సర్ వచ్చింది, బ్లడ్ క్యాన్సర్, లుకేమియా, అది చాలా భయంకరమైన క్యాన్సరు. ఈ పరిస్థితుల మధ్యన ఇంక అందరూ చేతులు ఎత్తేశారు. ఆ స్థితిగతుల మధ్యన ప్రభు దగ్గరికి వచ్చాను. దేవా, నువ్వు దేవుడు అని చెప్పారు, నువ్వు నా కోసం ప్రాణం పెట్టిన వాడని చెప్పారు. నేను పుట్టక ముందే మా తల్లిదండ్రులకు నన్ను ఇస్తామని చెప్పావు కదయ్యా, నన్ను సేవకుడిగా వాడుకుంటున్నావు కదా. నువ్వే గనక నిజంగా దేవుడు అయితే నాతో ఒకసారి మాట్లాడు ప్రభు అని మరణ పడక మీద ప్రార్థించగా నా రూమ్ నిండా గొప్ప వెలుగు చేత నింపబడింది. నా పాపాలు ఒప్పుకోవడం ప్రారంభించాను, పశ్చాత్తాపడ్డాను. ఎప్పుడైతే నేను ప్రభుని నమ్ముకున్నానో అప్పటిదాకా నా పాపంలో నాతో పాటు పాలుభాగిస్తూ ఉన్న వారందరూ కూడా నాకు వ్యతిరేకమైపోయి అన్నమాట ఏంటి తెలుసా? వీడెప్పుడూ చచ్చిపోవాలి. అయినా చూసావా, యేసు ప్రభు దేవుడు దేవుడు అంటారు, చూసావా, యేసు ప్రభు నమ్ముకున్న వారికే వచ్చింది రోగం అని చెప్పి అనేక మంది చెడ్డ ప్రచారాలు చేయడం ప్రారంభించారు. ఇంకంతే వెనకాల గోతులు తవ్వుతుంటే నా మీద జాలి పడేవారు లేరు. ఆ సందర్భం మధ్యన ప్రభుకు మరింత దగ్గరయ్యాను. వాళ్ళు నా మీదకు తలపెట్టిన కీడంతా దేవుడు ఆశీర్వాదంగా మార్చాడు. నాకు వచ్చిన మరణకర రోగమని సజీవ సాక్ష్యంగా మార్చారు. అందుకే చాలామందికి నేను చెప్పే మాట ఒకటి బాగా ఇష్టం. అదేంటంటే, క్యాన్సర్కి దేవుడే ఆన్సర్ అంటాను నేను. ఎందుకంటే నా ప్రభు దగ్గర పరిష్కారం దొరికింది. నా కీడుని దేవుడు మేలుకరంగా మార్చాడు. నాకు వచ్చిన మరణకర రోగాన్ని ఆశీర్వాదంగా మార్చాడు. ఈరోజు ఎంత సంతోషమో తెలుసు. అనేక ప్రాంతాలకు సాక్ష్యం చెప్పడానికి వెళ్తున్నప్పుడు ఆ స్టేజ్ మీద నిలబడిన ప్రతిసారి నా గతాన్ని ఊహించుకుంటూ ఉంటాను. నాకు ఎదురవుతున్న ప్రతి పరిస్థితిని ఊహించుకుంటూ ఉంటాను. సాక్ష్యం చెప్తున్నప్పుడు కొన్నిసార్లు ఏడుస్తూనే ఉంటాను. ఎందుకంటే, ప్రభా, నాకు వచ్చిన కీడంతా మేలుకరంగా మార్చవయ్యా. నా కుటుంబం రోడ్డుకు వచ్చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఆర్థికంగా నలిగిపోయాం, మానసికంగా నలిగిపోయాం. మొత్తం కుటుంబం అంతా చల్లాచెదురైపోయింది. సంఘము సేవకులు లేకుండా అనాథులుగా మార్చబడ్డాయి. ఇలాంటి తరుణాలు మాకు వచ్చాయని గుండెలు బాతుకొని ఇచ్చాం. ఎందుకు వచ్చింది బ్రతుకు? మరణం తప్ప ఇంకేమీ మాకు మార్గం కనిపించక దిక్కుతోచని స్థితిలో ఒంటరిగా మిగిలిపోయినప్పుడు దేవుడు మమ్మల్ని దర్శించాడు. అయ్యా, కీడు వెనకాల నేను మీరు దాచించానని దేవుడు వాక్యం ద్వారా ధైర్యపరిచారు. ఈరోజు ఆయన ఇచ్చిన వాగ్దానం నెరవేర్చుకున్నాడు. ఈరోజు నాకు తెలుసు మీలో చాలామంది ఓటముల మధ్యన ప్రయాణిస్తున్నారు. ఎంతోమంది అవమానాల నిందల మధ్యన ప్రయాణిస్తున్నారు. సొంత రక్త సంబంధుల చేత ఎన్నో ఇబ్బందులు పడుతున్న వారు ఉన్నారు. కుటుంబ సమస్యల చేత నలిగిపోతున్న వారు ఉన్నారు. ఉద్యోగాలు లేక, వ్యాపారాలు లేక, నాకెందుకు వచ్చింది ఈ సమస్య, ఎందుకు నేను ఇలాంటి జీవితాన్ని జీవిస్తున్నాను, ప్రభా నన్ను తీసేసుకో ప్రభా, ఇది నేను భరించలేకపోతున్నాను, అనుభవించలేకపోతున్నాను, మానసిక ఒత్తిడి ఎక్కువైపోతుంది, శరీరంలో బలహీనతలు పెరిగిపోతున్నాయి,
నాకున్న ధనమంతా వైద్యులకే ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. కుటుంబంలో చూస్తే ఒక్కరోజు కూడా సంతోషం, సమాధానం కనిపించట్లేదయ్యా. అందరూ చెడు వ్యసనాల చేత నింపబడ్డారు. నేను ఎందుకు బ్రతుకుతున్నానో నాకే అర్థం కావట్లేదయ్యా అని గుండెలు బాదుకుని ఏడుస్తున్న నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఆ కీడు వెనకాల దేవుడు మీరు దాచుంచాడు. ధైర్యంగా ఉండండి. మరింత దగ్గర అవ్వడానికి ప్రయత్నించేయండి. ప్రార్థన అలవాటు చేసుకోండి. వాక్యానికి దగ్గర అవ్వండి. ప్రభు సన్నిధికి మరింత దగ్గర అవ్వడానికి ప్రయత్నించేయండి. దేవుడు ఉన్నతమైన ఆశీర్వాదాలు ఖచ్చితంగా మీ చేతిలో బహుమానాలుగా పెడతాడు. సంగమా, ధైర్యంగా ఉండండి. తల్లులు, మీకు మాట చెప్పనా, మీరు కారుస్తున్న కన్నీటికి దేవుడు తగిన ప్రతిఫలాలు దయచేయబోతున్నాడు. తండ్రులు, మీరు విజ్ఞాపన చేస్తున్నారు. గుండెలోని బాధంతా దాచుకొని బయటికి చెప్పుకోలేక మనుషులందరి దగ్గర అన్ని బాగున్నట్లు నటిస్తున్నారు. నాకు తెలుసు మీ హృదయంలో చాలా బాధ ఉందని, కుటుంబాలలో చాలా వేదన ఉందని. వాటన్నిటిని ఆశీర్వాదంగా మార్చబోతున్నాడు. యవనస్తులు, మీ ఓటములను దేవుడు విజయాలుగా మార్చబోతున్నాడు. దేవునికి మాత్రం దూరం అవ్వకండి. దేవుడు తగిన కాలం వచ్చినప్పుడు ఫలమిచ్చు చెట్టు వలె మిమ్మల్ని, మీ కుటుంబాలను మార్చబోతా ఉన్నాడు. ధైర్యంగా ఉండండి. దేవుడు మీకు ఇచ్చిన మాట ఎన్నటికీ తప్పడు. మీ వాగ్దానం నెరవేరుస్తాడు. నా బ్రతుకులో నెరవేర్చాడు. అదే ధైర్యంతో చెప్తున్నాను, మీ జీవితంలో కూడా నెరవేరుస్తాడు. గాడ్ బ్లెస్ యూ.